యూత్ అందరికీ ఎస్బీఐ నుండి అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఎవరైతే ఎస్బీఐ ఫెలోషిప్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 16,000 రూపాయలు నెలకైతే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఫ్రీ, అంటే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదు. దీనికి అప్లై చేసుకోవడానికి కూడా మనము ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా పేరుతో మనకు 2025 to 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ పాస్ అయిన విద్యార్థులందరికీ ఫెలోషిప్ ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంటే మనం ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనుకునే ఆసక్తి కల అభ్యర్థులను అయితే వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం మీకు ఇష్టం ఉంటుందో అటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మే 31 వరకు మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 31 వరకు ఉంటుంది. కాబట్టి చాలా టైం అయితే ఉంది, ఇంకా 2 months వరకు ఉంది దగ్గర. అంటే ఈ వర్క్ వచ్చేసి మనకు కంప్లీట్గా విలేజెస్లో అయితే ఉంటుంది. కాబట్టి మీరు విలేజెస్లో తిరగడం ఇంట్రెస్ట్గా ఉంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారో ఒకసారి అయితే చూద్దాము. వీళ్ళు వచ్చేసి మనల్ని ఆన్లైన్ అసైన్మెంట్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అంటే మనకు ఒక ఆన్లైన్లో అసైన్మెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళకు వీళ్ళు మనం సెలెక్ట్ అయిన తర్వాత కూడా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి షెల్టర్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు షెల్టర్ కూడా ఇబ్బంది ఉండదు, మొత్తం వాళ్ళే కల్పిస్తున్నారు. అలాగే మనకు ఆ షెల్టర్తో పాటు నెలకు 16,000 చొప్పున మనకు స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు. దీంతో పాటు మనకు ట్రావెలింగ్ ఖర్చులకు గాను 2,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత మనకు ఈ ప్రాజెక్ట్ ఖర్చు కోసం మనకు 1,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. మొత్తం ఈ ఫెలోషిప్ సక్సెస్గా పూర్తి చేసిన వాళ్ళకైతే మళ్ళీ ఇంకా ఎక్కువగా అలవెన్సెస్ రూపంలో కూడా మనకు మొత్తం 90,000 రూపాయలు అయితే ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వైద్య ఖర్చుకు సంబంధించి కూడా వైద్యానికి అలాగే వ్యక్తిగత ప్రమాద బీమా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు. దీనికి మనము అప్లై చేసుకోవడానికి మన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 నుండి 32 ఏజ్ వరకు అయితే ఉండాలి. అంటే 21 to 32 మధ్యలో అయితే మనకు ఏజ్ అయితే ఉండాలి. ఉన్నవాళ్ళు మనము మొత్తం 13 నెలల వరకు మనకు దీనికి ఫెలోషిప్ సమయంలో గ్రామీణాభివృద్ధి కోసం మనము ఎన్జిఓలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం మనకు 13 నెలల వరకు వాళ్ళతో అయితే కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మనము ఎన్జిఓలతో కలిసి అయితే పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనం చేయాల్సిన పని ఏంటో ఒకసారి అయితే ఇప్పుడు చూద్దాము. ఇందులో మనము టెక్నాలజీకి సంబంధించినవి కావచ్చు, తర్వాత మహిళా సాధికారత లేదా స్వయం పరిపాలన, పర్యావరణ పరిరక్షణ, సాంప్రదాయ క్రాఫ్ట్, ఆరోగ్యం, గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత, విద్య, ఇటువంటి రంగాల్లో అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో కూడా మనకు నచ్చిన అంశంలో దేంట్లో అయినా సరే మనము పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీకు ఏది నచ్చితే దాంట్లో అయితే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి నేను వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే May 31 లోపు అప్లై చేసుకోండి.